తెలుసు, జైలు నుంచి తప్పించుకోవచ్చు. నా నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్. వెన్నెలలు మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా, కల కాదు సుమా, నీవే సుమా, కల కాదు సుమా. తోడుగానే నిలిచి ఉంది చూడు, కమ్మంగా ఒడి చేరి కరగాలి నీలో, చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా, కల కాదు సుమా, నీవే సుమా, కల కాదు సుమా. కురిసెను నాలో వలపుల వాన, మనసున మోగే మమతల వీణ. వెన్నెలలు మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా, కల కాదు సుమా, నీవే సుమా, కల కాదు సుమా.
సుమా కల కాదు సుమా గురిసెను నాలో అలపుల వాన మనసున మోగే మమతల వీణ వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలు నీవే సుమా కల కాదు సుమా నీవే సుమా కల కాదు సుమా. దండాలయ్యా. రా. నీకు పెళ్ళయిందా? అయింది. పిల్లలున్నారా? ఉన్నారు. నిన్నిక్కడే చంపేసి తప్పించుకుని పారిపోతుంటే షూట్ చేశానని చెప్పగలను. నన్ను అడిగేవాడే లేడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానం చెప్పకపోతే జరిగేదదే. నువ్వేనా యాసిడ్ పోసావు? లేదు. చంద్రశేఖర్ పోయమన్నాడా? లేదు సార్. మరెందుకురా చంద్రశేఖర్ పోయమన్నాడని చెప్పావు? సర్దార్ సర్దార్ అలా చెప్పమన్నాడు. అలా అని రాసివ్వు. కుదరదు. కొట్టదయ్యా కొట్టదయ్యా. అయ్యా, చెప్పకపోతే మీరు నన్ను మాత్రమే చంపుతారు, కానీ చెప్తే ఆ సర్దారు నా కుటుంబాన్నే చంపేస్తాడు. సర్దార్, ఎందుకురా యాసిడ్ పోసావా? భారతి, మనం ఏదో ప్రాణాలకు భయపడి పారిపోయిచ్చినట్టుగా ఉంది. మనం ఇలాగే ఉంటే నీ లక్ష్యం నెరవేరదేలా? ఇప్పుడు పోలీసులు మాత్రమే కాదు, ఆదిశేషు మనుషులు కూడా మన కోసం వెతుకుతున్నారు. మనం ఊళ్ళోకి వెళ్ళాలంటే మనకొక నమ్మకస్తుడు కావాలి. అంతే కదా. రై, కోకిలి రోజు జైలు నుంచి విడుదలవుతుంది, వెళ్ళి తీసుకురా. ఏంటి పొట్టి మామ ఇలా వచ్చావు? కోకిల, నీకోసమే వచ్చాను. ధర్మాన్ని నిన్ను పిలుచుకురమ్మన్నాడు, పద. చూడరా, కోకిలి తీసుకురామంటే కోకిలితో పాటు వ్యాన్ కూడా కొట్టుకొచ్చాడు. భలే కిలాడిరా మన పుట్టోడు. నువ్వు లగితే నీతో పాటు నానెక్కడ లగిస్తాను కడుపేసుకొని. మరెందుకు తెచ్చుకున్న వేటి కడుపు? నానెక్కడ తెచ్చుకున్నాను, నువ్వే కదేటి తాళం పెట్టా నీ ఇంత పని చేసినావు. ఎవరు పోట్లాడేది? అమ్మాయే కదా. అవు మళ్ళా వాళ్ళిద్దరికి ఉస్కులక్కడే సురువైంది. పోరాడు పుడతాడు, పోరి పుడతావుతో తెలియదు మళ్ళా. చిచి, సిగ్గు లేకుండా ఏంటా మాటలు? నాకు ఒకటి కాదు, ఇద్దరు మొగుళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడు 6 అడుగులు. ఎందుకు?
భూమికి జానుడు మీ బాబు ఆడు చేసిన పని కూడా మీరు చేయలేకపోయారు. ఎన్నడీ నీ అప్పుడు పేస్తరే నీకెందుకు పోరడో పోరో పుట్టడం లేదని మేం పరిశాన్ అవుతుంటే ఈ బేగారి మాటలేందే శరం లేకుండా సిగ్గు నాకెందుకు? నన్ను ఏమి చేయడానికి మీకు ఉండాలి కానీ వే